మరింత వ్యవసాయ సమాచారం కొరకు ఎంకేఆర్ రైతుబడి రైతుల పాలిట ఆత్మబంధు. నమస్తే అండి, నేను మీ కృష్ణారెడ్డి. ఎంకేఆర్ రైతుబడి రైతుల పాలిట ఆత్మబంధువు. వ్యవసాయంలో సమగ్ర సస్యరక్షణ గురించి తెలుసుకోవాలనుకుంటే యూట్యూబ్ ఛానల్ ఫాలో చేయండి. మరింత సమాచారం తెలుసుకోండి, తోటి రైతులకు తెలియజేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఈరోజు మనం పొన్నూరు దగ్గర ఉన్నటువంటి శ్రీనివాసరెడ్డి అన్న బొప్పాయి తోటలో ఉన్నాము. మోదుకూరు పొన్నూరు దగ్గర ఉన్నటువంటి మోదుకూరు విలేజ్లో శ్రీనివాసరెడ్డి అన్న బొప్పాయి తోట దగ్గర ఉన్నాము. శ్రీనివాసరెడ్డి అన్న సగంలో నుంచి మన పద్ధతిలోకి రావడం జరిగింది. శ్రీనివాసరెడ్డి అన్న మాటల్లో, వీరారెడ్డి అన్న మాటల్లో తెలుసుకుందాం. నమస్తే అన్న, శ్రీనివాసరెడ్డి అన్న. నమస్తే సార్. ఎన్ని నెలల మొక్క అన్న ఇది? ఇది 7 నెలల మొక్క. 7 నెలల మొక్క జూలైలో నాటాం. నాటినాక ఒక 3 నెలల దాకా దసరా దాకా బాగానే వచ్చినాయి. అక్కడ దసరా అప్పుడు 20 రోజులు రోజు వాన కురిసింది. ఆ వానకు శాంతం దెబ్బతినిపోయి, ఆ దెబ్బతిని తర్వాత ఒక నెల గడిచినాక దసరా వెళ్ళినాకంటే నవంబర్ నెలలో వీరారెడ్డి అన్న తెలిసిన ఆయన ఉంటే నాకు ఆయన చెప్పాడు, ఇది పలానా వాడండి కొక్కోలి. ఏంది రెడ్డి పేరేంది? కొక్కోలి. నేను నన్ను సంప్రదిస్తే కృష్ణారెడ్డి అన్నకి పుట్టోలు పెట్టి సలహాలు అడిగితే ఫస్ట్ ఎమ్మటే స్టఫ్, కొక్కోలి, పొడమి, మెగ్నీషియం సల్ఫేటు వాడమని చెప్పారు. తర్వాత ప్రోమో ఒకటి వాడమని చెప్పారు. అవి వాడినాక చేను తిప్పుకుంది. మీకేమనిపిస్తుంది అన్న శ్రీనివాసరెడ్డి? బాగా ఎక్సలెంట్ గా బాగుంది చేను. అంటే అప్పుడు వర్షాలకు దెబ్బతిని ఇంతంతే ఉన్నాయి, సన్నగా ఎర్రగా ఉన్నాయి చెట్లు కూడా. అట్లాంటివి వేసినాక బాగా నలుపు వచ్చింది. చెట్లు మొదలు కట్టినాయి, పిందులు కూడా పడుతున్నాయి. ముందు చెట్ల కాయలు కూడా బాగా కాయన చెట్టుకు 10 కాయలు ఉన్నాయి. తోట కూడా బ్రహ్మాండంగా ఈ నెలలోనే తిప్పుకుంది. వాడినాక నెల డిసెంబర్ జనవరి 2 నెలల్లోనే తిప్పుకుంది. ఈ ఓఎన్బిఏ పద్ధతిలో ఈ మందులు వల్ల నీకు తేడా గమనించిందా? తేడా కానొచ్చిందండి. కాబట్టి ఈ మందులు వాడుకోవచ్చు. బొప్పాయికి బాగుంటుందా? బొప్పాయికి నెంబర్ 1. ఏ వెరైటీ అన్న ఇది? తైవాన్ రెడ్ లేడీ. రెడ్ లేడీ 786. ఓకే. టోటల్ గా అయితే మీరు సాటిస్ఫైడ్? వర్షాలకు దెబ్బతిని గానీ మొక్క రై కట్టకుండా గానీ ఎర్రగా ఉన్నాయి. అలాంటి తోట మీరు వీరారెడ్డి అన్న మాకు ఫాలో అయ్యి ఓఎన్బిఏ పద్ధతిలోకి వచ్చిన తర్వాత అంతా నెలలోనే మొదలు సైజు గానీ మొదలు చూశారు కదండి. నాకు తెలిసి 15 నుంచి 18 ఇంచెస్ ఉంటది అనమాట. అంత మొదలు లా ఉంది. నేను మీకు వీడియో షేర్ చేస్తాను. లా ఉంది. అదే విధంగా కాయలు కూడాను ఇంత ముందున్న దానికన్నా చాలా బెటర్ గా వచ్చినాయి. ఇప్పటికి 7 నెలలు. ఇక్కడ నుంచి ఈ తోటను ఇంకా ఎక్సలెంట్ గా కాపిస్తాము. ఓఎన్బిఏ పద్ధతిలో మంచి రిజల్ట్ తీసుకుంటాము. థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు. విన్నారు కదండి శ్రీనివాసరెడ్డి అన్న మాటల్లో. ఇప్పుడు నేను మీకు చెప్పిన విధంగా తోట చూపిస్తున్నాను, చూడండి మీరు. మొక్క కయ్యారం 15 నుంచి 18 ఇంచుల వరకు వచ్చింది. అంతా ఒక్క నెలలోనే మొక్కకి 20 నుంచి 25 కాయలు, అదేవిధంగా మరలా 20 నుంచి 25 పిందెలు అంతా సెట్ అవ్వటం జరుగుతుంది. అదేవిధంగా మీకు మొక్క మొదలు కూడా చూసుకోండి మీరు, ఎంత ఆరోగ్యంగా హెల్దీగా. కాయ కూడా చూడండి, మంచి షేప్తో, రంగుతో, షైనింగ్గా బాగుందో. మనము శ్రీనివాసరెడ్డి అని చెప్పినట్టు ఇది దెబ్బతిన్న తోటని మిడిల్లో నుంచే మన కాంటాక్ట్ అయ్యి ఓఎన్బిఏ పద్ధతిలోకి రావడం జరిగింది. అక్కడి నుంచే మనం ఈ తోటని మంచిగా తీసుకురావడానికి ఏమేం చేయాలో అనేది మనం శ్రీనివాసరెడ్డి అన్నవాళ్ళు చెప్పిన విధంగా మనం ఓఎన్బిఏ పద్ధతిలో వాళ్ళకి సూచనలు, సలహాలు ఇస్తూ దీన్ని ముందుకు నడిపించడం జరిగింది. కాబట్టి ఏ రైతన్నైనా సరే మీరు డేరుగా బొప్పాయి పంట వేసుకోండి, మేమున్నాం మీకు అండగా. మీ బొప్పాయి పంట దండగా రాకుండా మనం చేయి కలుపుదాం, బొప్పాయి పంటని సక్సెస్గా పండిద్దాం. ఇందులో తిరిగేలేదు. గమనించండి, పైన ఆకులు కానీ కాడలు కానీ ఎంత హెల్దీగా ఆరోగ్యంగా ఉన్నాయో. ఎక్కడా కూడాను ఒక్క వైరస్ ఆకు అనేది లేదు, వైరస్ ముడత అనేది లేదు. మొక్క చాలా హెల్దీగా ఉంది. ఇది డ్రిప్పు లేదు, మామూలు పారుదల వ్యవసాయంలోనే ఈ విధంగా మనం దీన్ని తీసుకురావడం జరిగింది. కాబట్టి బొప్పాయి రైతుకి అండ ఓఎన్బిఏ వ్యవసాయం. కనుక మరిన్ని వీడియోల కోసం ఎంకేఆర్ రైతుబడి రైతుల పాలిట ఆత్మబంధువు యూట్యూబ్ ఛానల్ని చూస్తూ ఉండండి. మరింత సమగ్ర వ్యవసాయ సమాచారం కొరకు మీరు ఈ ఛానల్ని చూస్తూ ఉండండి.
మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి నంబర్స్కి కాల్ చేయొచ్చు, మరింత సమాచారం తెలుసుకోవచ్చు. అదేవిధంగా బొప్పాయిలో మీకు ఏ విధమైన అపనమ్మకాలు వద్దు, మంచిగా మనం కలిసి పంటని బ్రహ్మాండంగా పండియచ్చు. వైరస్ని కూడా మనం కంట్రోల్ చేసుకోవచ్చు, మంచి దిగుబడి తీసుకోవచ్చు. కనుక మీరు ఈ డిస్క్రిప్షన్లో కనిపిస్తున్న నంబర్స్కి కాల్ చేసి ఎవరైనా బొప్పాయి రైతులు ఉన్నా కానీ సూచనలు సలహాలు తీసుకోవచ్చు. నమస్తే అండి, ధన్యవాదాలు, థ్యాంక్ యూ.